ఏ విధాలలో కానీ అన్నీ సరితరంగా జరిగేది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద కావాలని కక్ష తీసుకొని తెలంగాణ పార్టీ తెచ్చిన మీద కక్ష కట్టి రైతులకు తులం బంగారం అని 4,000 పింఛన్ అని 2 లక్షల రుణమాఫీ అని ఏ మాత్రం కూడా లేదు. ప్రతి రైతులు దుఃఖపడి చేసి దాదాపుగా 1000 రూపాయల కూలిడిచి పెట్టి రోజు తిరిగి 4 రోజులు కనుక 5 రోజులు కనుక ఇక్కడ ఆఫీసులో పడినా కూడా ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు, ఒక్క బస్తా కూడా ఇస్తలేరు. ఒక ఆఫీసర్లు అడిగినా కూడా దబాయించి ఇంటికి పంపిస్తున్నారు. దయమలంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిత్తుశెద్ది లేక తెలివి లేక జనాల ప్రభుత్వం ఆగం చేసి ప్రతి అన్నిట్లో ముందుపడి అన్ని ఇస్తామని మాయ మాటలతోని ఈ రైతులను అందరినీ ఆగం చేసి చాలా ఘోరంగా పంటలు పోయి పైర్లు పోయి చాలా రోడ్ల పంట దిక్కులేని పరిస్థితులు అయిపోయినారు. దయచేసి ఇదే తక్షణం అదే రేవంత్ రెడ్డి గారిని సిగ్గు శరం ఉంటే లద్ద ఉంటే వచ్చి రైతులను తుమ్మల నాగేశ్వరరావు అంటాడు ఏమంటాడు, రైతులు పని లేక రోడ్ల పంట లీడర్లు తిరుగుతానంటారు. వాని సిగ్గు ఉంటే ఇప్పటికి వచ్చి ఈ రైతులను చూసి ఈ ఆఫీసుల పంట చూసి తక్షణమే చేసి రైతులను ఆదుకోకపోతే రేపు మీకు స్థానిక ఎలక్షన్లలో బుద్ధి చెప్తారని నీ దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టి నడిపిరని నా తక్షణం ఇదే నా పక్షం.